ఉన్నముచ్చటకు స్వాగతం. కర్ణుని జన్మరహస్యం చెప్పడానికి భారతంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. అది దైవ కార్యమని నమ్మించడానికి ఆనాడు భూస్వామ్య వ్యవస్థ ఉన్నది. ఆ ఘోరాన్ని వినసొంపుగా వివరించడానికి ఈ రోజుల్లో ప్రవచనకారులు ఉన్నారు. స్వర్ణాంధ్రలో ఒకరిద్దరు కాదు, ఏకంగా 14 మంది చేసిన ఘోర ఆకృత్యానికి గాను బిడ్డను మోస్తున్న ఆధునిక కుంతికి భర్త ఎవరు? పుట్టబోతున్న ఆ బిడ్డకు తండ్రెవరు? నిస్సహాయురాలైన బాలికపై క్రూర మృగాల కంటే హీనంగా నెలల కొద్దీ అత్యాచారము, నమ్మిన అమ్మాయి నోట్ల బీర్ బాటిల్ గుక్కి చంపగలిగే దుర్మార్గము, అత్యాచారం చేసి మురికి కాలువల తొక్కి చంపగలిగే పైశాచికత్వం, భర్త ఎదురుగానే భార్యను రేప్ చేయగలిగే ధైర్యం నేరగాళ్ళకి ఎక్కడిది? పెరుగుతున్న పైశాచికత్వానికి అంతం ఎప్పుడు? ఆడబిడ్డల కోసమే పుట్టానని ఎక్కడ ఆకృత్యం జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతానని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి అయిన స్వయం ప్రకటిత సనాతన ధర్మ పరిరక్షకుడు ఎక్కడున్నాడు? ఆటవికమైన ఈ ఘోరాలతో స్వర్ణాంధ్ర నిర్మాణం సాధ్యమేనా? శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన 14 మంది వావి వరుసలు లేకుండా నెలల కొద్దీ అత్యాచారం జరిపిర్రు. నిందితుల్లో తండ్రి కొడుకులు కూడా ఉండడం ఆటవికత్వానికే నిదర్శనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజున జరిగిన విజయోత్సవ ర్యాలీలో తప్పెట అంటే దండోరా కొడుతూ ఆ అమ్మాయి తండ్రి చనిపోయిండు. తల్లి మానసిక వికలాంగురాలు. నిస్సహాయురాలైన ఆ అబలను మాయమాటలతో లొంగ తీసుకుని అత్యాచారం చేసి వీడియో తీసి వాటిని బయట పెడతానని బెదిరిస్తూ ఈ ఘోరానికి వీళ్ళంతా పాల్పడ్డరు. బాలికలో వచ్చిన శారీరక మార్పులు గమనించిన బంధువులు జరిగిన ఘోరాన్ని తెలుసుకొని తల్లడిల్లిపోయిర్రు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమైన వారిని ఊరు దాటకుండా నిందితులు అడ్డుకున్నారు. దొంగలకు, రౌడీలకు, హంతకులకు కులమేంటని మన రాష్ట్ర హోంమంత్రి గారు ఇటీవల ప్రకటించారు కదా. బాధితులకు కూడా కులం ఉంది, ఆర్థిక స్థితి ఉన్నది. దాన్ని బట్టే శిక్ష అయినా రక్ష అయినా. ఈ సంఘటన అదే మరోసారి రుజువు చేస్తుంది. బాధితురాలు దళితురాలు కాబట్టే కదా ఆసుపత్రి వరకు మాత్రమే చేరింది. నిందితులు పెతందారి కులాల వారు కాబట్టే కదా బాధిత కుటుంబం ఊరు దాటకుండా పోలీసులు ఊరిలోకి రాకుండా అడ్డుకున్నది. ఆ కుంతి రాజమాత కావడానికి, ఈ అభినవ కుంతి అనాథగా మారడానికి కారణం అర్థం కాలేదా? అనంతపురం నగరంలో ఇంటర్ చదువుతున్న గిరిజన అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి పేరుతో నమ్మించి తీసుకెళ్లిన వ్యక్తి గురించి తల్లిదండ్రులు పోలీసులకు స్పష్టంగా చెప్పినా సకాలంలో చర్యలు లేవు. దీని ఫలితం నగర శివారు ప్రాంతాల్లో ఆ అమ్మాయి శవంగా మారటం. అమ్మాయి కుటుంబం తన మీద ఫిర్యాదు చేసిందని, పోలీసులు తనను విచారిస్తున్నారని తెలిసి అమ్మాయి నోట్లో బీర్ బాటిల్ కుక్కి హత్య చేయగలగడాన్ని, ఇంతటి కిరాతకుడిని సకాలంలో పోలీసులు గుర్తించకపోవడానికి కారణం ఏమంటారో పాలకులే చెప్పాలి. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో 11 నెలల క్రితం అదృశ్యమైన బాలిక ఈ రోజుకు కనిపిస్తలేదు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం తూముకుంట గ్రామంలో 8 ఏళ్ల పసికందును 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసి ఇసుకల పాతిపెట్టిండు. విజయవాడ ఆటోనగర్లో చెత్తేరుకునే మహిళకు భోజనం పెడతామని పిలిచి అత్యాచారం చేసి చంపేసిర్రు. వైఎస్ఆర్ కడప జిల్లాల గోపవరం మండలంలో ప్రేమించలేదని ఇంటర్ విద్యార్థిని మీద పెట్రోల్ పోసి తగలబెట్టిండు ఒక ప్రబుద్ధుడు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎంపురం గ్రామంలో 6 సంవత్సరాల పసికందు మీద అత్యాచారం చేసి మురికి కాలువల తొక్కి చంపేసిండు ఇంకొక కిరాతకుడు. ఇంతటి అరాచకాలకు, దుర్మార్గాలకు తెగబడడానికి కారణం ఏంటో పాలకులకు తెలియదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల హత్యలు, అత్యాచారాలపై తీవ్రంగా స్పందించే పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తీరెందుకు మారుతుంది? నేరాన్ని బట్టి కాకుండా నేరం చేసిన వారి రాజకీయాలను బట్టి పాలకుల వైఖరులు ఉంటున్నాయి. నేర తీవ్రతను తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. పౌర సమాజం స్పందనను, తమ రాజకీయ ప్రయోజనాలను బట్టి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కొందరు నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపేస్తున్నారు. అంత మాత్రాన ఈ దుర్మార్గాలు తగ్గడం లేదు సరికదా. ఒకదానికి మించి మరొకటి అత్యంత ఘోరంగా, కిరాతకంగా జరుగుతూనే ఉన్నాయి. మన రాష్ట్రంలో ఈ ఏడాది 188 మంది బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే సగటున నెలకు 15 ఘటనలు. ఇందులో అత్యాచారము, హత్యకు గురైన వారు 15 మంది. గత వైసీపీ పాలనలో ఇలాంటి అనేక సంఘటనలు జరిగినాయి. పల్నాడు జిల్లా గురజాల రైల్వే స్టేషన్ దగ్గర ఒడిశాకు చెందిన ఒక మహిళ పైన గ్యాంగ్ రేపు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓ వివాహిత మీద అత్యాచారం, హత్య. బాపట్ల జిల్లా రేపల్లెలో వలస కూలి కుటుంబం మహిళల మీద సామూహిక అత్యాచారం. ఇట్లా అనేకం జరిగినాయి. జగన్ పాలనలో 4034 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారని అప్పట్లో తెలుగుదేశం ప్రకటించింది. దేశంలో 2016 నుంచి 2021 మధ్య అత్యాచారాలు 26.35% పెరిగినట్టు కేంద్ర నేర గణాంకాల శాఖ ప్రకటించింది.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, తర్వాత రాజస్థాన్, మహారాష్ట్రలు ఇందులో అగ్రభాగాన ఉన్నాయి. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా మహిళలు, బాలికల మీద ఈ ఘోరాలు పెరగడానికి కారణాలేంటిది? ప్రపంచీకరణ వల్ల వచ్చిన విచ్చలవిడి సంస్కృతి మహిళను వ్యాపార వస్తువుగా మార్చేసింది. ఇంటిలో, టీవీలో, బయట భారీ హోర్డింగుల్లో కనిపించే అశ్లీల వ్యాపార ప్రకటనలు యువతను ఎంతగా ప్రభావితం చేస్తున్నా పాలకులకు పడతలేదు. సెల్ ఫోన్లో అనైతిక, అశ్లీల ఆడియోలు, వీడియోలు, రీల్స్కు అదుపు లేకుండా పోయింది. బాలురు, యువత అవకాశం ఉంటే చాలు సెల్ ఫోన్లనే గడిపేస్తున్నారు. ప్రభుత్వాలు చెబుతున్న నియంత్రణ మాటలకే పరిమితం అవుతోంది. టీవీ, సీరియళ్లు, సినిమాల్లో ద్వంద్వార్థపు మాటలు, పాటలు పసిపిల్లల మెదళ్లను విషతుల్యం చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఆదాయాల కోసం మద్యం అమ్మకాలు పెంచుతున్నాయి. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు పాఠశాల పిల్లలకు కూడా అందుబాటులో ఉంటున్నాయి. వాటి పట్ల కఠిన చర్యలు లేవు. బర్త్డేలు, న్యూ ఇయర్ ఫంక్షన్ల పేరుతోన మద్యపానం సేవించడం, రోడ్ల మీద వికృతంగా ప్రవర్తించడం హీరోయిజం అయిపోయింది. రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలు ఈ హత్యలు, అత్యాచారాలు పెరగడానికి మరో కారణం. మతోన్మాదం తలకెక్కిన ముష్కరులు మత ఘర్షణల సందర్భంగా మహిళల పట్ల ఎంత పాశవికంగా ప్రవర్తిస్తారో బిల్కేస్ బానుపై జరిగిన సామూహిక అత్యాచారం ఒక సజీవ ఉదాహరణ. గర్భాన్ని కోసి పిండాన్ని త్రిశూలంతో పొడిచి హత్య చేసిన సంఘటన. గర్భగుడిలో అభంశుభం తెలియని బాలికపై అత్యాచారం చేసి హత్యోన్మాదానికి పరాకాష్ఠగా నిలబడ్డాయి. అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళకి అండగా నిలబడడం, క్షమాభిక్ష పెట్టడం, వీధులలో ఊరేగింపులు కిరాతకులకు కొండంత బలాన్ని ఇస్తూ రెచ్చిపోయేలాగా చేస్తున్నాయి. అధికారం అండగుంటే చాలు తాము ఏం చేసినా చెల్లుతుందని నేరగాళ్లు బలంగా నమ్మే స్థాయికి మన రాజకీయ పాలనా వ్యవస్థ దిగజారింది. దళిత, గిరిజన, ఆర్థికంగా వెనుకబడిన మహిళలపై ఆకృత్యాలు అత్యంత దారుణంగా పాల్పడడానికి తరతరాలుగా మన మెదళ్లలో పాతుకుపోయిన భూస్వామ్య భావజాలం మరో కారణం. నేరాన్ని బట్టి కాకుండా కులాన్ని బట్టి స్పందించే మనస్తత్వం అన్ని స్థాయిల్లో తమ తేడాలతో ఉంది. అగ్రకులం వారు చేసిన ఇలాంటి నేరాల్లో అత్యధికం పంచాయతీల పేరుతో ఎక్కడికక్కడ ముగిసిపోతున్నాయి. ఆర్థిక స్థితిని బట్టి అధికారుల స్పందన ఉంటుంది. నిందితులు ధనికులైతే వాళ్ళ వెనుక అధికార పార్టీలు ఉంటాయి. దాన్ని బట్టి పోలీసులు, ఇతర అధికారులు ప్రవర్తించే తీరుంటది. అందుకే నిందితుల్లో చట్టం అంటే భయం ఉండడం లేదు. నేరం పట్ల పశ్చాత్తాపం లేదు. సమాజాన్ని అన్ని విధాలా పతనావస్థకు చేరుస్తున్న ప్రపంచీకరణ వ్యాపార సంస్కృతిని ప్రజల్లో వివరించాలి. అందుకు ఆటంకంగా ఉన్న మతతత్వ, కార్పొరేట్ శక్తులను, పెత్తందారీ రాజకీయాలను ఎదుర్కోవాలి. వేషాల మాటున చేస్తున్న మోసాలను నిలదీయాలి.